హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఎంతో అద్భుతంగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైనా, అస్సలు వంట రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు అనమాట. ముందుగా నేను ఒక 8 గుడ్లు తీసుకున్నాను. ఇవి ఉడికించుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాలు. అలానే బిర్యానీ మసాలా తీసుకోండి. తక్కువే తీసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. ఈ మసాలా సరిపోతుంది. 1/2 kg రైసే కాబట్టి ఈ మసాలా సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదనమాట. అలానే నేను ఒక 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తీసుకున్నాను. అప్పటికప్పుడు దంచుకున్నదైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అలానే 1 కప్పు కొత్తిమీర, అలానే 1 కప్పు పుదీనా, అలానే 2 రెమ్మలు కరివేపాకు, 1 కప్పు టమాటా, అవి చిన్న టమాటాలు 2 అన్నమాట, సరిపోతుంది. అలానే 2 ఉల్లిపాయలు అలా చీరేయండి. అలానే 4 పచ్చిమిర్చి అలా చీరండి. 1 కప్పు పెరుగు మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఒక 50 గ్రాములు నెయ్యి అనమాట. నెయ్యి వేడి చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మందపాటి బాండీ అనేది అలా తీసుకుని 2 స్పూన్లు ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. బిర్యానీలకి ఎప్పుడు కూడా బాండీలు, మనం తీసుకునే పాత్రలు అనేవి మందంగా ఉండాలి, వెడల్పుగా ఉండాలి. అప్పుడు బిర్యానీ ఎక్సలెంట్ టేస్ట్లో వస్తుంది, చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, అవి మరీ గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ ఆయిల్లో గుడ్లు అనేవి చక్కగా వేయించడం వల్ల బిర్యానీలోకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు, నిదానంగా వేయించండి. ఇవి వేగుతున్నప్పుడే మనం చిటికెడు పసుపు, అలానే చిటికెడు కారం వేయండి. ఉప్పు పసుపు దీనికి పట్టుకోవడం వల్ల బాగుంటుంది. కానీ నేను ఎగ్స్లో ఉప్పు వేయలేదు, ఎందుకంటే మనం బిర్యానీలో కూడా ఉప్పు వేస్తాము. ఉప్పు అనేది ఎక్కువ ఎగ్గుకు పట్టిందంటే ఉప్పుగా ఉంటుంది కాబట్టి నేను ఎగ్స్లో ఉప్పు అనేది వేయలేదనమాట. అలానే ఇవన్నీ తీసి చక్కగా పక్కన ఉంచుకోండి. ఇలా ఏగితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చక్కగా నిదానంగా స్టవ్ను మీడియంలో ఉంచుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది చేయండి, ఎందుకంటే మనం బిర్యానీ మసాలాల్లో ఈ వేయించిన ఉల్లిపాయలని కలిపితే ఎంత అద్భుతమైన టేస్ట్ వస్తుందంటే మన ఎగ్ బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయింది. ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇంకొంచెం ఆయిల్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అలానే చక్కగా బిర్యానీ మసాలా అనేది దోరగా వేయించండి. అవి చక్కగా వేగుతూ ఉంటాయి కదా, ఇవి చాలా ఈజీగానే వేగిపోతాయి అన్నమాట. అవి వేగుతూ ఉండగానే మనం 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, సరిపోతుంది. 1/2 kg రైస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్ సరిపోతుంది అనమాట. అది కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి, మంచి స్మెల్ వస్తుంది. అలానే చీరిన పచ్చిమిర్చి, అవి చక్కగా వేగుతున్నాయి అన్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, 1 by 1 వేయడమేనమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే మనం ఎంతైతే మనం క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ రైస్ అనేవి ముందుగానే కడిగి చక్కగా నానబెట్టండి. అవి నానడం వల్ల బిర్యానీ చాలా సులభంగా, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అలా ఆయిల్లో వేయించాను కదా, ఇది కూడా ఇలానే చేయండి. మనం ఎసరులో వేసే కన్నా ఆకులు అనేవి ఇలా నూనెలో వేయించడం వల్ల అద్భుతమైన టేస్ట్ని మనం చూడొచ్చు అనమాట. కంపల్సరీ మీరు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మాత్రం ఇట్లా అల్లంతో పాటే వేయించండి, చాలా బాగుంటుంది. అలానే నేను టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కూడా కొంచెం మెత్తబడితే సరిపోతుంది బిర్యానీలోకి, ఎందుకంటే మనం చిన్న ముక్కలే తీసుకున్నాం కాబట్టి ఈజీగా అవి అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి వేగుతూ ఉంటాయి కదా, ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా 1/2 స్పూన్ అనేది పసుపు తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. 1/2 స్పూన్ పసుపు, అలానే 1/2 స్పూన్ కారం, అలానే 1/4 స్పూన్ గరం మసాలా. ఎందుకంటే మనం బిర్యానీ మసాలా వేసాం కదా, ఎక్కువ మసాలా అనేది అసలు బాగోదు, అంత సరిపోతుంది అనమాట. ఇది కూడా చక్కగా వేగి ఆయిల్ అనేది కాస్త పైకి వస్తుంది అన్నప్పుడు మనం చూపించిన పెరుగుంది కదా, గడ్డలు లేకోకుండా చక్కగా చిలికి వేయండి. ఇప్పుడు ఈ పెరుగు అనేది వాటర్ అంతా కూడా పైకి వచ్చి ఆయిల్ అనేది మనకు కనపడేంత వరకు కూడా స్టవ్ని మీడియంలో ఉంచుకుని చక్కగా వేయించండి. అద్భుతమైన
అద్భుతమైన టేస్ట్ వస్తుంది పెరుగు వేయడం వల్ల. కంపల్సరీ పెరుగు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ కలుపుకుందాము. మళ్ళీ సాలకపోతే మనం ఎసరు మరుగుతూ ఉంటుంది కదా, బిర్యానీ ఎసరు అనేది మరిగేటప్పుడు మనం ఒక్కసారి ఉప్పు చూసుకుని అప్పుడు కలుపుకోవచ్చు అనమాట. ఒకేసారి ఉప్పు అనేది వేయొద్దు, ఎక్కువైతే మనం తీయలేమన్నమాట. ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ అనేవి ఈ గ్రేవీలో కలపండి. ఎంతో బాగుంటుంది. ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారా మన గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. మీరు మాత్రం రైసు ఏ గ్లాస్తో తీసుకున్నా గ్లాస్కి 1.5 గ్లాసు వాటరే తీసుకోండి. నేను ఈ గ్లాస్తో నాకు 1/2 కేజీ రైస్ వచ్చేసి గ్లాసు నిండా అయ్యి పావు అయినాయి అనమాట. అంటే 1.5 గ్లాసు వాటర్ అయినాయి, నాకు బియ్యం అయినాయి కదా. నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా సరే గ్లాసుకి 1.5 గ్లాసు వాటరే పోయండి. ఎందుకంటే మనం రైస్ ఆల్రెడీ నానబెడతాం, అది వాటర్ పీల్చుకుని ఉంటుంది. మళ్ళీ మనం బిర్యానీకి తీసుకున్న మసాలా కూడా కొలత వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ ఎసరు అనేది బాగా తెరలనివ్వండి. నాకు 1/2 కేజీ రైస్కి నాకు ఆ తీసుకున్న గ్లాస్కి 1.5 గ్లాసు బియ్యం అయినాయి అనమాట. అందుకు 2 లోటాలు నేను వాటర్ తీసుకున్నాను. చూసారా ఈ ఎసరు చక్కగా మరిగి ఆ మసాలా జ్యూస్ అంతా నీళ్ళలోకి చక్కగా దిగుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఏ రైస్ అయినా బాగుంటుంది, కానీ బాస్మతి రైస్ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాస్త ఇష్టంగా తింటారు కాబట్టి స్పెషల్గా చేసుకునేటప్పుడు బాస్మతి రైస్తో ట్రై చేయండి. అద్భుతంగా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. చాలా చాలా ఈజీగా, అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఎక్కువ మసాలాలు లేకోకుండా, ఎక్కువ స్పైసెస్ లేకోకుండా పిల్లలు ఉన్నవాళ్ళు మనం ఇదంతా ఎంతో తక్కువ టైంలో అవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకుంటే మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మన రైస్ అనేది ఒక 50% ఉడికినప్పుడు ఇలా మనం వేయించిన గుడ్లను పెట్టేసేయండి. అప్పుడు ఆ జ్యూస్ అంతా గుడ్లకు ఎక్కుతుంది. ఇప్పుడు 70% మన రైస్ అనేది పూర్తయిపోయింది కదా. మనం ముందుగా చూపించిన నెయ్యి ఉంది కదా, అది చక్కగా కాచి ఇప్పుడు దాన్ని అంచులమ్మట అలా పోయండి. పోసి చక్కగా దాన్ని 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచి దమ్ చేస్తే అసలు మీరు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మనం ఏ బిర్యానీ కూడా దీని కింద అస్సలు సరిపోదన్నమాట. అంత అద్భుతంగా వస్తుంది మన బిర్యానీ అనేది. చూసారా నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో ఉంచి దమ్ చేస్తాను. ఎంత అద్భుతంగా వస్తుందంటే ఈ బిర్యానీ అనేది ఈజీగా నలుగురికి చక్కగా సరిపోతుంది, తృప్తిగా తింటారనమాట. చూసారా మన రైస్ అనేది పలుకులుగా ఎంత అద్భుతంగా పువ్వుల్లా విచ్చుకుందనమాట. మీరు మాత్రం ఇలా ఖాళీగా ఉన్న పాత్ర, మందంగా ఉన్న పాత్ర తీసుకుని చక్కగా బిర్యానీలు చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మీకు కానీ ఈ బిర్యానీ రెసిపీ అనేది నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. అద్భుతంగా చేయొచ్చు. అస్సలు రాని వాళ్ళు కూడా నాకన్నా ఎక్సలెంట్గా చేస్తారు. మీకు నచ్చితే మాత్రం మన అమదాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.